మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బైబుల్ స్టడీ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన టాపిక్, యూదులు ఏ క్యాలెండర్ ఉపయోగిస్తారు, వారి క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి, ఆ నెలల యొక్క పేర్లేంటి, ఒక్క నెలలో ఎన్ని రోజులుంటాయి, ఆ రోజుల్లో వారు ఆచరించేటువంటి పండుగలేంటి, ఒక రోజులో ఎన్ని పొద్దులుంటాయి, ఇలా యూదుల క్యాలెండర్ గురించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మొదటిగా, యూదులు ఏ క్యాలెండర్ వాడతారు? వాళ్ళు లూనాస్ అనే క్యాలెండర్ ఉపయోగిస్తారు. ఇది చంద్రుని బేస్ చేసుకుని ఉంటుంది. మనమైతే సోలార్ క్యాలెండర్ ఉపయోగిస్తాం. ఇది సూర్యుని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి మనకు సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. కానీ యూదులకు మాత్రం సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. ఎందుకు అనంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆ కాల వ్యవధి వేరుగా ఉంటుంది. చంద్రుడైతే భూమి చుట్టూ తిరుగుతాడు. ఈ కాల వ్యవధి వేరుగా ఉంటుంది. కాబట్టి మనకు వాళ్ళకు సంవత్సరానికి 11 రోజుల తేడా ఉంటుంది. మరి రెండవదిగా, వారి క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? మనలాగే వాళ్ళకు కూడా సంవత్సరానికి 12 నెలలే. కానీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మొదటి నెలకు మరి 12వ నెలకు మధ్యలో ఒక నెల వస్తుంది. అదే 13వ నెల. దాని పేరు వేదార్. ఇది 29 రోజుల పాటు ఉంటుంది. ఈ రీతిగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్లకు 13 నెలలు ఉంటాయి. మరి మూడవదిగా, మిగిలిన 12 నెలల పేర్లేంటి, ఒక్క నెలలో ఎన్ని రోజులుంటాయి, ఆ రోజుల్లో వాళ్ళు ఆచరించేటువంటి పండుగలేంటి తెలుసుకుందాం. మొదటి నెల అబీబు లేదా నీసాను. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఈ నెల మార్చి ఏప్రిల్ మధ్యకాలంలో వస్తుంది. ఈ నెలలో 30 రోజులుంటాయి. మరి ఈ నెలలో వాళ్ళు ఆచరించేటువంటి పండుగలు ఏంటంటే, 10వ రోజు పస్కా పండుగ కొరకు పస్కా పశువును సిద్ధపరుస్తారు. నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనం. 14వ రోజు పస్కా పశువును వధిస్తారు. నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనం. 15వ రోజు పొంగని రొట్టెల పండుగ. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 17వ వచనం. 16వ రోజు ప్రథమ ఫలముల పండుగ. లేవికాండము 23వ అధ్యాయము 10వ వచనం. మరి 21వ రోజు పస్కా పండుగ, మరి పూలిని రొట్టెల పండుగ. ఇవి రెండు కూడా ముగుస్తాయి. రెండవ నెల జీవ్ లేదా అయ్యార్. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ఈ నెల ఏప్రిల్ మే మధ్యకాలంలో వస్తుంది. ఈ నెలలో 29 రోజులుంటాయి. ఈ 29 రోజుల్లో వారికి ఎటువంటి పండుగలు లేవు. మూడవ నెల సీవాను. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. ఈ నెల మే నుంచి జూన్ మధ్యకాలంలో వస్తుంది. ఈ నెలలో 30 రోజులుంటాయి. ఈ నెల 2వ తారీఖున పెంతెకోస్తు పండుగ ఆచరిస్తారు. లేవికాండము 23వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు. 4వ నెల తమ్మూజు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనము. ఈ నెల జూన్ నుంచి జూలై మధ్యకాలంలో వస్తుంది. ఈ నెలలో 29 రోజులు ఉంటాయి. ఈ 29 రోజులు వారికి ఎటువంటి పండుగలు లేవు. 5వ నెల అబ్బు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనము. ఈ నెల జూలై నుంచి ఆగస్టు మధ్యకాలంలో వస్తుంది. ఈ నెలలో 30 రోజులుంటాయి. ఈ 30 రోజులు వారికి ఎటువంటి పండుగలు లేవు. 6వ నెల ఏలూలు. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము. ఈ నెల ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో వస్తుంది. ఈ నెలలో 29 రోజులుంటాయి. ఈ 29 రోజులు వారికి ఎటువంటి పండుగలు లేవు. 7వ నెల ఏతనీము లేదా తిప్రి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము. ఈ నెల సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసాల మధ్యలో వస్తుంది. ఈ నెలలో 30 రోజులుంటాయి. మరి ఈ నెలలో వారు ఆచరించేటువంటి పండుగలు, మొదటి రోజు శృంగదని పండుగ. లేవికాండము 23వ అధ్యాయము 24వ వచనము. 10వ రోజు ఉపవాస దినము. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయము 9వ వచనము. 15వ రోజు పర్ణశాల పండుగ. లేవికాండము 23వ అధ్యాయము. 8వ నెల బూలు లేదా హష్వాన్. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనము. ఈ నెల అక్టోబర్ నుంచి నవంబర్ మాసాల మధ్యలో వస్తుంది.
ఈ నెలలో 29 లేదా 30 రోజులుంటాయి. అయితే ఈ నెలలో ఎటువంటి పండుగలు లేవు. 9వ నెల కిస్లేవు. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. ఈ నెల నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో వస్తుంది. ఈ నెలలో 29 లేదా 30 రోజులుంటాయి. మరి ఈ నెలలో కూడా ఎటువంటి పండుగలు లేవు. మరి 10వ నెల తెబేతు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. ఈ నెల డిసెంబర్ నుంచి జనవరి మధ్యకాలంలో వస్తుంది. ఈ నెలలో 29 రోజులుంటాయి. అయితే ఈ నెలలో కూడా ఎటువంటి పండుగలు లేవు. 11వ నెల షెబాటు. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. ఈ నెల జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో వస్తుంది. ఈ నెలలో 30 రోజులుంటాయి. మరి ఈ నెలలో కూడా ఎటువంటి పండుగలైతే లేవు. మరి చివరిదిగా 12వ నెల ఆదారు. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. ఈ నెల ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యకాలంలో వస్తుంది. ఈ నెలలో 29 లేదా 30 రోజులుంటాయి. ఈ నెల 15వ తారీఖున వాళ్ళు పూరీము పండుగను ఆచరిస్తారు. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనము. మరి చివరిదిగా యూదులకు ఒక రోజులో ఎన్ని పొద్దులుంటాయి? యూదులు సూర్యాస్తమయం నుంచి తిరిగి సూర్యాస్తమయం వరకు ఒక రోజుగా భావిస్తారు. కాబట్టి రోజుకు వాళ్లకు 8 పొద్దులుంటాయి. రాత్రి 4 పొద్దులు, ఉదయం 4 పొద్దులు. రాత్రి మొదటి పొద్దు సూర్యాస్తమయం నుంచి రాత్రి 9 గంటల వరకు. రెండవ పొద్దు రాత్రి 9 నుంచి మధ్యరాత్రి వరకు. మూడవ పొద్దు మధ్యరాత్రి నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు. నాలుగవ పొద్దు తెల్లవారుజాము 3 గంటల నుంచి సూర్యోదయం వరకు. మరి ఉదయము 4 పొద్దులు. మొదటి పొద్దు సూర్యోదయం నుంచి ఉదయం 9 గంటల వరకు. రెండవ పొద్దు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు. మూడవ పొద్దు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 3 గంటల వరకు. నాలుగవ పొద్దు సాయంకాలం 3 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు. ఇలా యూదులకు 8 పొద్దులుంటాయి. మరి ఈ యొక్క వీడియో ద్వారా యూదుల క్యాలెండర్ గురించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్నారని భావిస్తూ ఉన్నాను. మనం వాక్యము ధ్యానించేటప్పుడు ఈ యొక్క విషయాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.